కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సెలవు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిం పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు యేసు ప్రభుని, తన కుమారుడైన యేసయ్యని లోకానికి పంపించడానికి గల కారణాన్ని తెలియజేశాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. లోకమును అన్నాడా, క్రైస్తవులను అన్నాడా? చెప్పండి, లోకాన్ని అన్నాడా, క్రైస్తవులను అన్నాడా? లోకంలో క్రైస్తవులే ఉన్నారా, హిందువులు ముస్లింలు ఉన్నారా? అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. కానీ యేసు ప్రభు క్రైస్తవుల దేవుడే, ఆ 2 కులాల వారి దేవుడే, ఆ అమెరికా దేవుడే అని చెప్పుకుంటుంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, దేవుడు లోకమునెంతో ప్రేమించెను. లోకంలో ఉన్న మనుషులందరూ త్రోవ తప్పి గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతూ ఉంటే, నశించిపోతుంటే, ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం వచ్చి, పాపం వల్ల మరణం వచ్చి, మరణం నుంచి విడిపించడానికి ఈ లోకానికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడండి? ఎందుకు పంపించాడు? చదువుకున్న వాక్య భాగంలోనే ఉంది కదా. ఎందుకు పంపించాడు ఆయన్ని? ఎందుకంట నశింపక నిత్య జీవాన్ని పొందటానికి ఆయన పంపించాడు. హల్లెలూయా. కానీ మనం దేని గురించి వెంబడిస్తా ఉన్నాం? యేసు ప్రభుని. 99 మంది సాక్ష్యాలు చెప్పేవాళ్ళంతా, అయ్యా మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది, అందుకని యేసయ్య నమ్ముకున్నా. మా అమ్మ చావు బతుకులో ఉంది, ప్రార్థన చేస్తే పని జరిగింది, అందుకని దేవుడు నమ్ముకున్నాను. మా అప్పులు తీరని, అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. వీళ్ళకి నిత్య జీవం అవసరంలా, స్వస్థతలు కావాలి, ప్రభు కార్యాలు చేయాలి. దేవుడు అంటా ఉన్నాడు కదా, మొదట మీరు నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని వెంబడించాలకి చాలా మంది వెంబడించారు. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, వారు ఎందుకు నన్ను వెంబడిస్తా ఉన్నారు అని. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. త్వరగా తీయాలి. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నారట? ఈయన వెనకాల వెళ్తే పనికి వెళ్ళవసరం లేదు, డబ్బులు తెచ్చుకోవసరంలా, వంట చేసుకోవసరం లేదు, ఏం చేయవసరంలా. మనకు భోజనం ఫ్రీగా దొరుకుతుంది, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. యేసు ప్రభువే చెప్తున్నాడు, వీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే వీళ్ళు రొట్టెలు భుజించి తృప్తి పొందటానికే వస్తున్నారట. చూడండి, సువార్త స్వస్థత సభలో అని అన్నాడు, లేదా ఏదైనా మీటింగ్ పెట్టాము, తర్వాత కింద పేరు రాస్తారు. మీటింగ్ అనంతరం ప్రేమ విందుకు వెళ్తాను.
అప్పుడు ఎక్కడ లేని జనం వస్తారు. ఎందుకని? అక్కడ భోజనం దొరుకుతుంది. అది ఏం చెప్పుకుంటే మనకెందుకు, ఏం చేస్తే మనకెందుకు? ప్రజలకు కావలసింది నిత్య జీవము కాదు. యేసు ప్రభు వచ్చింది స్వస్థతలో లేదా నీ కార్యాలు చేయటానికి చేస్తాడు కాదని అట్లా పని జరుగుద్ది. యేసు ప్రభు నమ్ముకుంటే కార్యాలు జరుగుతాయి. కానీ మొదటగా మనం దేని గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోవాలి. నిత్య జీవమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిత్య జీవం మనకు అవసరం. ప్రార్థన చేసిన కాడి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసిన ఎందుకు మా కుటుంబంలో కార్యం జరగట్లేదయ్యా? ఏం చేశాం మేము? నేను వచ్చింది నిత్య జీవానికి ఏంటంటే నువ్వు దీనికోసం కావాలా? నీకు ఎహలోకపరమైనవి కావాలా, పర సంబంధమైనవి కావాలా? పర సంబంధమైన ఇంకొంతమంది వెంబడించారు. చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయం 10 మంది కుష్ఠరోగులు 12 నుంచి 19 వరకు చదువుకుంటే యేసు ప్రభు వెళ్తుంటే 10 మంది అయ్యా మమ్మల్ని రక్షించు అన్నారు. మీరు వెళ్ళి 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. కానీ తిరిగి వచ్చింది ఎవరో? 17వ వచనం అది ఒకసారి. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. తర్వాత ఏమైంది చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా? ఆ 9 మంది ఏరి? ఏమండి 10 మంది వెళ్ళారండి, 10 మంది స్వస్థత పొందారండి. తిరిగి వచ్చింది ఎవరో? ఒక్కడే వచ్చాడు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? యేసు ప్రభు వారికి అవసరంలా, నిత్య జీవం వారికి అవసరం లేదు. వాళ్ళకి స్వస్థత జరిగితే చాలు. ఎక్కడ కనుచూపు మేరలో కనపట్ల. యేసయ్య అన్నాడు వాళ్ళు ఏర్రా బాబు 9 మంది. కొంతమంది ఏమో భోజనం కోసం వస్తున్నారు, ఆహారం కోసం తృప్తి పొందటానికి. కొంతమంది ఏమో స్వస్థతల కోసం వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు లోకానికి వచ్చింది దేనికోసం? నిత్య జీవమును అనుగ్రహించడం కోసం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు వారికి శిష్యులుగా చాలా మంది పిలువబడ్డారు. చాలా మంది యేసు ప్రభును వెంబడించారు. యోహాను 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన వెంబడింపలేదు. హల్లెలూయా. ఈయన చేసేవన్నీ చూస్తున్నారు, ఈయన బోధలన్నీ వింటూ ఉన్నారు. వీళ్ళకి అద్భుత కార్యాలు కావాలి, భోజనాలు కావాలి. ఈయన అనుసరించే మార్గం వీరికి అవసరంలా. ఈయన చెప్పే బోధలు కఠినంగా అనిపించినాయి చాలా మందికి. ఈయన్ని చాలా మంది వెంబడించారు. ఆయన అంటున్నాడు కదా, ఆయన శిష్యులు అనేకులు ఎక్కడికి వెళ్ళిపోయారట? వెనుక తీసి మరి ఎన్నడని ఆయన వెంబడించలేదట. హల్లెలూయా. ఎప్పుడో ఈ 10 మందిలో 9 మంది వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు అంతే. మనకు కావాల్సింది పని అయిపోతే మళ్ళీ ఎవరు పని చూసినా కనుచూపు మేరలు అక్కడ కనపడరు. ఎందుకంటే పని అయిపోయింది మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పని అయిపోయిందంటే ఆయన ఏం పని చేయాలో తెలుసు. ఆయన పని అయిపోయిందని వెనక్కి తిరిగి వెళ్ళామనుకో, ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఆయన నిత్య జీవం అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మార్కు సువార్తలో 10వ అధ్యాయం 17 నుంచి 22 వరకు అక్కడ చదువుకుంటే ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన బయలుదేరి మార్గంన పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా ఆయన ఎదుట మోకాళ్ళు, నీ సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునొకటి నేనేం చేయవలనని ఆయన అడిగాను. 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్షి పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు ఆజ్ఞలను నువ్వు తెలీదా అని అడిగాను. అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించి చేయని చెప్పాను. అందుకు యేసు అతన్ని చూసి, నీకొకటి కొదువుగా ఉన్నది అన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు మార్గాన్ని వెళ్తా ఉన్నాడు. గబగబా పరిగెట్టుకొచ్చాడు ఒక యవ్వనుడు. పరిగెట్టుకొని వచ్చి నడి వీధిలో ఆయన మార్గంలో వెళుతూ ఉంటే మోకాళ్ళేసి అంటున్నాడు కదా,
అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులు గౌరవించు అని ధర్మశాస్త్రంలో ఉంది కదా. వాటి అన్నిటిని అనుసరించి నడవంటే ఇతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే చేస్తున్నా, ఇంకా నిత్య జీవానికి నాకు వెళ్ళటానికి నాకు అభ్యంతరం ఏంటి అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇవన్నీ చేస్తున్నా బాగానే ఉంది బాబు, కానీ నీలో ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏమిటి ఆ కొదువు అంటే, ఇతను ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చొని అతని గురించి ఆలోచించే మీరు కూడా, మనం కూడా ఏదో ఒక లోపంలో ఉంటాం. యేసయ్య అంటున్నాడు ఈ ఉదయకాల సమయం, నీలో ఏ కొదువు ఉందో చూసుకో. నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ధనవంతుడు దేవుని రాజ్యంలో సమీపించటం కంటే ఒంటి సూది బెత్తంలో దూరటం మేలు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకటి కొదువుగా ఉంది. అన్నీ చేస్తానే ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానే ఉన్నాడు, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాడు, అన్నీ చేస్తానే ఉన్నాడు, కానీ ఒకటి కొదువుగా ఉంది. ఆ యవనుడిలాగా వెనుక తిరిగి వెళ్తున్నావేమో. ఆ యవనుడిలాగా కాకుండా శిష్యులు కఠినైన బోధ విని అనేక మంది వెనక్కి తిరిగి వెళ్ళి మరి అన్నాడు ఆయన కలవలేని వారిలాగా ఉన్నావేమో. ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే మనకేమైనా దొరుకుతుందని ఆశతో తృప్తి కలిగి ఉన్నావేమో. ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుందిలే, మనకేం పర్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీకు నిత్య జీవం కావాలా, ఏదో సంబంధమైన ఆశీర్వాదం కావాలా? చెప్పండి, ఏది కావాలి మీకు? నిత్య జీవము కావాలా? నిత్య రాజ్యంలో మనం ఉండటం కావాలా? నిత్య జీవం కావాలా? ఆయనతో పాటు నిత్యము జీవించి ఉండటం కావాలా? మనకి ఇహలోకపరమైంది నువ్వు బతుకున్నంత మట్టుగా ఉంటుంది నీతో, లేదా కొద్ది కాలమే ఉంటుంది. నిత్య జీవం అయితే ఎప్పుడు నిత్యం ఆయనతోనే ఉంటావు. హల్లెలూయా. అది అనుసరించాలి, దాన్ని కోరుకోవాలి. కానీ ఇహలోకపరమైన ఆశల వెంబడి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. హల్లెలూయా. చూడండి, ఇంకొక ఆయన వచ్చాడు. లోకాసు సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ఆయన వచ్చాడు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలన ఆయన శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమని వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించవల్లని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవల్లని ఉన్నదే కదా అన్నాడు. ఇవన్నీ అనుసరిస్తున్నాడట. నిత్య జీవం కావాలంటే ఏముండాలట? నీ పూర్ణ మనసు, నీ పూర్ణాత్మ, నీ పూర్ణ బలము, నీ పూర్ణ మనసుతో, హృదయంతో దేవుణ్ణి సేవించాలి అనే విషయాన్ని గమనించండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని విషయాన్ని గమనించండి. నిన్ను ప్రేమించిన వారిని, లేకపోతే నీ తోటి వారినో, నీ అన్నదమ్ములే, నీ అక్కచెల్లెలను, మిగతా వారిని కాకుండా, లేదా మన సంఘాన్ని, ఇతరులను కాకుండా నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవుని వాక్యం అంటుంది. వారే నిత్యరాజ్య వారసులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్తలో యేసయ్య ఒక మాట చెప్తాడు. ఆయన 5వ అధ్యాయం 39వ వచనములో, నేకలమునందు మీకు నిత్య జీవం కలదని తలంచుతున్నారు, వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్పాడు. అది హల్లెలూయా. లేఖనాలు పరిశోధిస్తున్నారు, లేఖనాలను చదువుతున్నారు, నిత్య జీవం అందులో ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. చూడండి, యోహాను 17:3లో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ 3 వ్యక్తులు కనపడతారు మనకి: తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. తండ్రిని నమ్ముకుంటే సరిపోద్ది, నిత్య జీవం వస్తుందా? కుమారుని నమ్ముకుంటే సరిపోద్ది, నిత్య జీవం వస్తుందా? పరిశుద్ధాత్మను నమ్ముకుంటే నిత్య జీవం వస్తుందా?
కానీ ముగ్గురులో నిత్య జీవం ఉందని దేవుని వాక్యం అంటుంది. ఏమంటున్నాడు అక్కడ? 17:3 అద్వితీయ సత్య దేవుడవైనా నిన్నును అంటే తండ్రి అయిన దేవుణ్ణి నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. వారిద్దరిలో ఉంది. త్రియేక దేవుడు కలిసి ఉన్నాడు. మూడో ఆయన ఎక్కడ ఉన్నాడు చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మలో ఏముందంట? ఆత్మలో ఏముంది? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయు. దేని నుండి కోస్తాడట? ఆత్మ నుండి. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళలో నిత్య జీవం ఉంది. త్రియేక దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు. ముగ్గురులో నిత్య జీవం ఉంది. నేను ఒక్కడే నమ్ముకుంటానంటే కుదరదు. ముగ్గురు కలిసి ఒక్క ఆయనే యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు అనే నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సరేనండి, అంత బాగానే ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం నిత్య జీవం పొందుకోవాలి అని అంటే కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటగా ఒక్కొక్కటి రాసుకోండి. ఏం చేయాలో ఒక్కొక్కటి రాసుకోండి. 1వ యోహాను 2:25 నిత్య జీవము ఎలాగ దొరుకుతుంది మనకి? 1వ యోహాను 2:25 చూడండి. నిత్య జీవము అనుగ్రహింతును, నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. హల్లెలూయా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? మీకు నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని అన్నాడు. ఆ వాగ్దానము మనలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? 1వ యోహాను 2:25 అయిపోయింది కదా. 3 యోహాను పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. ఎవరి యందు? కుమారుడంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. ఆయనే దేవుడని, ఆయనే దేవుని యొద్ద నుండి వచ్చాడని, ఆయనే దేవుడై ఉన్నాడని, ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడని, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా కలవరి శిలువలో తన ప్రాణమును పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మరణించి భూస్థాపితం చేయబడి 3వ దినం లేచి 40 దినాలు భూమి మీద కనిపించి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని తండ్రి యొక్క ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము కలిగిన వాడు. కలిగి ఉన్న నిత్య జీవం కావాలంటే మొదటగా మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. రెండవది చూడండి, యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి నిత్య జీవము పొందుకొని ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, యోహాను సువార్త 10:27-28 నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చి ఉన్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరించడు. హల్లెలూయా. ఇక్కడ చాలా మాటలు తెలియజేశాడు. ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన స్వరము వినగలిగిన వారే. యేసయ్య స్వరము వినగలగాలి. నేను వాటిని ఎరుగుదును,
అవి నన్ను వెంబడించును. ఆయన స్వరం వినాలి, ఆయనను వెంబడించాలి. నేను వాటికి నిత్య జీవమునిచ్చుదును, అవి ఎన్నటికి నేను నశింపవు. ఎవడును నా చేతిలో నుండి వాటిని అపహరించుకొనడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తావో సాతాను చేతిలోకి నువ్వు వెళ్ళవు. దేవుని చేతిలో నుండి సాతానుడు వారిని దొంగిలించలేడు, లాక్కోలేడు. ఎందుచేత ఆయనలో ఉన్నారు, ఆయనను వెంబడిస్తున్నారు, ఆయన చేతిలో ఉన్నారు కనుక వాటిని ఎవరో అపహరించుకున్నారు అని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. మొదటిగా విశ్వాసం ఉంచాలి. తీర్పులోనికి రాక నిత్య జీవంలో మనం ఉన్నాము కనుక దేవుడు మరణములో నుండి జీవంలోనికి దాటింపు చేశాడు. అలాగనే ఆయన మాట వింటూ ఆయన వెంబడిస్తూ ఆయన చేతిలో మనం ఉంటే నిత్య జీవం కలిగిన వారుగా ఉంటాం. ఎవరు మనల్ని దొంగిలించలేరు. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం అని నేను ఎరుగుదును. ఆయన ఆజ్ఞ ఏదైతే విశ్వాసులకు దేవుడు ఆజ్ఞాపించాడో, ఏవైతే వాటిని చేయమన్నాడో, ఆజ్ఞలలో మొదటిది ఏంటో తెలుసా? ప్రేమించటం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. అది నెరవేర్చాలి. అది లేనోడు నిత్య జీవంలోనికి వెళ్ళడం. ఎంత పెద్ద బైబిల్ తెచ్చుకున్నా, ఎంత తెల్లని వస్త్రాలు ధరించుకొచ్చినా, ఎంత పెద్ద చర్చికి వెళ్ళినా, ఎంత పెద్ద పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నా పని జరగదు, నిత్య జీవం దొరకదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే వాడిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలలో నీకు నిత్య జీవము దొరుకుతుంది. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. దేవునికి దాసులుగా ఉన్నారు, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి దాసులుగా ఉన్నవారు పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధతకి అంతమే నిత్య జీవము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కఠినంగా ఉంటాయి మాటలో. అందుకని చాలా మంది వెళ్ళిపోయి ఇంకెన్నడూ ఆయన వెంబడించలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అనుకుంటామో యేసు ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, నెల ఆయన బలారాధనలో పాల్గొంటున్నాం, ఇంక మనం చనిపోతే అంతే అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అని అంటే చిన్నప్పటి నుంచి ఆయన అనుసరణ చేసిన వాడే వెనక్కి తిరిగి వెళ్ళాడు కుదువు కలిగి. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడే నిత్య జీవము గలవాడు. దేవునికి దాసులై పరిశుద్ధత కలిగిన వాడే దేవుని నిత్య జీవం కలిగిన వాడు. మత్తయి సువార్త 25:46 నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. ఎక్కడికి వెళ్తారంటే నీతిమంతులు ఆయన ఆజ్ఞ అనుసరించి నడుస్తూ దేవునికి దాసులై పరిశుద్ధత కలిగి నీతిమంతులుగా ఉన్నవారే నిత్య జీవానికి వెళతారు. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపిక చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఎవరికి ఇస్తాడంటే దేవుడు నిత్య జీవం ఎవరికి దొరుకుతుంది? సత్క్రియను ఓపికగా చేయించు. సత్క్రియ చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం మృతం. సత్క్రియలు ఓపికగా చేయాలి. మహిమను ఘనతను అక్షయతను వెతకాలి. అప్పుడు నిత్య జీవము నీకు ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చివరిగా ఒక వాక్యాన్ని తీసి ముగిస్తాను. 6వ అధ్యాయం యోహాను సువార్త 54వ వచనం. 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుదును. హల్లెలూయా. ఆయన శరీరములో ఆయన రక్తములో పాల్గొనేవాడు ఎలా ఉండాలి?
ఆయన మహిమను ఘనతను అక్షేత్రం వెతకాలి, నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవునికి దాసుడై ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవాడిగా ఉండాలి, ఆయన వెంబడించేవాడిగా ఉండాలి, ఆయన స్వరం ఎప్పుడు వినేవారుగా ఉండాలి, ఆయన మాటను అనుసరించి నడవాలి, విశ్వాస జీవితంలో కొనసాగాలి. వాడే నిత్య జీవం కలగవాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ వరకు నువ్వు లేకపోయినా మనం చచ్చినా ఆయన అంటాడు కదా దానియేలు గ్రంథంలో, సమాధులలో నిద్రించువారు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం పొందుటకు అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును లేస్తారు అని చెప్తాడు. బ్రతికున్నా మనకు నిత్య జీవం ఆయన వెంబడించి, చనిపోయినా నిత్య జీవం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని వెంబడించడానికి మనం ఇహలోకపరమైన ఆశలతో ఆయన వెంబడించకూడదు. నిత్య జీవము అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు కనుక ఆయనే మనకి నిత్య జీవం అనుగ్రహించే దేవుడు. ఆయన తప్ప ఈ లోకములో ఎవరు మన నిత్య జీవాన్ని అనుగ్రహించే అర్హత కలిగిన వారు, దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడిన వారు ఎవ్వరూ లేరు ఆయన తప్ప. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందటానికి ఆయన్ని లోకానికి పంపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవాన్ని అపేక్షిద్దాం, ప్రభు చెప్పిన వాటిని కొనసాగించుకుందాం, నిత్య జీవంలో పాలువారు పొందుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. అందరూ తల వంచండి.